తెలంగాణలో లోకల్ ఎన్నికల తొలి విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు పోటీ ఇచ్చింది? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండా ఎగరేయాలంటే ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో పట్టు బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తూ ముఖ్యంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నాము, గ్రామాల్లో తమ సత్తా చాటుతామంటూ కూడా ఇప్పటివరకు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం చెప్తూ వచ్చింది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులని ప్రధానంగా గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఈరోజు దాదాపు 3800కు పైగా కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలని అంచనా వేసుకుంటే మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నదన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో బీజేపీ సింగిల్ డిజిట్కే దాదాపు వేళ్ల మీద లెక్కేటటువంటి సంఖ్యలకే ఆ గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి విజయాల్ని ప్రస్తుతం లెక్కేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం దాదాపు అటు అధికార పార్టీకి కానీ మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి దరిదాపుల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచుల విజయకేతనం అనేది దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ప్రధానంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ నేతలంతా కూడా గెలిచినటువంటి నేతలంతా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కేడర్ని బలోపేతం చేసుకోవాలా. ఆ కేడర్లో ప్రధానంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాము, మా అభ్యర్థులే గెలుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ని మనం చూసుకుంటే మాత్రం ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో కాషాయ పార్టీ తేలిపోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లంతా అధికార పార్టీ వైపు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విడతలోనే దాదాపు సింగిల్ డిజిట్కే పరిమితం అయితే రాబోయేటటువంటి రెండో విడత మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఏ మేరకు అక్కడ విజయాలు నమోదు చేస్తుందని అది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో సింహభాగం మేమే ఇస్తున్నామంటూ చెప్పినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వచ్చారు. కానీ బీజేపీ పార్టీ నేతలు చెప్పినటువంటి మాటలను అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఓటర్లు ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపే ప్రధానంగా ఓటర్లు మొగ్గు చూపుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులను గెలిపించుకుంటే తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఆలోచనలు కూడా ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కానీ వాటిని ఆ ఓటర్లని ప్రధానంగా బీజేపీ వైపు మలుపు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి రాబోయేటటువంటి రెండో విడత మూడో విడతకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పోలింగ్లోనైనా సత్తా చాటుతారా, తమకి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినటువంటి కేడర్ని బలోపేతం చేసుకుంటారా, ఆ నేతల్ని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో సర్పంచులుగా గెలిపించుకుంటారా లేదన్నది చూడాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో గెలిపించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానాలు అనుకున్న స్థాయిలో గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యంగా గ్రామ పంచాయతీలో పార్టీ బలోపేతం అవుతే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పటికైనా బీజేపీ నేతలు ఆలోచిస్తారు. ఆ దిశగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది సింధు.